హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మకుట్టి డీజే వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు విషయం ఏంటంటే డీజేకి ఫుల్ సర్వీసింగ్ చేయడం. ఏంటి బ్రదర్, డీజేలో కూడా ఫుల్ సర్వీసింగ్ అంటారా? అవును ఫ్రెండ్స్, ఎందుకు అని అంటే మనం రోడ్ షోలు చేస్తుంటాము, బరాతులు చేస్తుంటాము, అన్ని రకాల ఈవెంట్స్ చేస్తాం కదా. వాటి వల్ల వచ్చే సమస్యలని ఇలా సర్వీసింగ్ రూపంలో సాల్వ్ చేసుకోవడమే నేను చెప్పే వీడియో అనమాట. పదండి ఫ్రెండ్స్, ఇది ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అనేది మీకు వీడియోని అర్థమవుతుంది, చెప్తాను. ఫ్రెండ్స్, సర్వీస్ అన్నాను కదా, చూపిస్తాను. ఇదిగో మా టాప్కి వచ్చేసి జాలికి లైటింగ్కి ఇంకో ఇది ఒకటి అయిపోయింది. దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నదనమాట. ఇప్పుడు మాకు లోపల ఇంకేమేమి ఉందనేది చూపిస్తాను. జాలికి కనెక్షన్ తీసేయడం జరిగింది ఇక్కడ నుండి. ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, దీంట్లో దుమ్ము మొత్తం దులిపేసుకొని ఈ నట్లు ఏవైతే ఉన్నాయో ఇవి లూజ్గా ఉన్నాయా టైట్గా ఉన్నాయా అనేది ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లూజ్గా ఉన్నప్పుడు మనకు వైబ్రేషన్ వచ్చేసి ఇది బ్రేక్ కావడం జరుగుతుంది ఇక్కడికి. మళ్ళీ తర్వాత ఇది మొత్తం కొత్తది వేసుకోవాలంటే ఇబ్బంది కదా, అందుకోసమే ఇవి టైట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇంకొకటి లోపల ఉన్న స్పీకర్స్, ఈ డస్ట్ క్యాప్ కానీ ఈ పేపర్ కానీ ఏమైనా మంచిగా ఉందా లేదా, ఏమైనా ఖరాబ్ అయిందా, ఊడిపోయిందా, పగిలిపోయిందా అనేది చెక్ చేసుకోవాలి అన్నిట్లలో. ఇదిగో ఫ్రెండ్స్, అదైతే బాగానే ఉంది మా దాంట్లో. నెక్స్ట్ ఇంకోటి ఇది కూడా ఇవి చెక్ చేసుకోవాలి. ఇది కూడా ఓకే, పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్లో ఇలా చూసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం బ్యాగ్లోకి రావాలి. బ్యాగ్లో ఎట్లా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను రండి. చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసి టాప్లకి ఎల్లంకి నట్లు, ఇంకా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ వెల్లంకి నట్లు ఏమైనా లూజ్ ఉన్నాయా టైట్ ఉన్నాయా ఒకసారి స్పీకర్ని కూడా మనం ఇట్లా పెట్టి ఇట్లా కదిపి చూడాలి. ఇది లూజ్ ఉంటే కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇది మనకి బ్రేక్ అయిపోతుంది. అండ్ అలాగే స్పీకర్లకు వచ్చేటువంటి కలెక్షన్స్ కూడా ఎట్లా ఉన్నాయని చెప్పేసి క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. ఊడిపోవడం వల్ల స్పీకర్స్ కూడా అయిపోతాయి, మన సౌండ్ కూడా తక్కువ ఉంటుంది కదా. అండ్ హెచ్ఎఫ్స్ కూడా లోపల ఏమైనా కింది ఇక్కడ లోపల నుంచి నట్లు ఉంటాయి, లోపల ఈ నట్లు ఏమైనా లూజ్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి కంప్లీట్గా పూర్తి ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఉంటే పూర్తి వైరింగ్ని చూసుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం ప్రోగ్రామ్స్ మీద చేస్తుంటాం కదా, ఈ ప్రోగ్రామ్స్ మీద చేస్తున్నప్పుడు మధ్యలో నట్లు లూజ్ అయిపోయి బ్రాకెట్స్ విరిగిపోవడం, లేకపోతే కనెక్షన్ ఊడిపోయిన తర్వాత ఒక సామాన్ నడుస్తుంది, ఇంకొక సామాన్ నడవదు, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఇది ఇట్లా మనం క్రాస్ చెకింగ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఏమంటారు, డైరెక్ట్ ప్రోగ్రామ్ మీద మనకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ప్రోగ్రామ్ మీద పోయిన తర్వాత సౌండ్ వస్తలేదు, ఇది వస్తలేదు వాడి వీడు అడగకుండా ఒకసారి చూసుకుంటే మనకు మంచిది, మన సామాన్ కూడా సేఫ్. ఎగ్జాంపుల్, ఒక స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుందాం, అది మనం అలాగే వదిలిపెడితే మొత్తం విరిగిపోయేంత వరకు వస్తుంది. డబుల్ బుక్ ఎందుకు ఫ్రెండ్స్, ఒక 10-15 ప్రోగ్రాంలకు ఒకసారి టైం చూసుకొని ఇట్లా అన్నీ చెక్ చేసుకోవడం మనకే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ అయిపోయాను కదా, ఏమైనా లూజ్ ఉంటే ఎట్లా తెలుస్తుందని ఇక్కడ చూడండి. ఇగో మా టాప్లో ఇదొకటి కింద నట్లు ఊడిపోయి మొత్తం ఇట్లా లూజ్ అయ్యి పరిస్థితి ఉందన్నమాట. టకటక్ అని సౌండ్ వస్తుండే, ఏందని చెప్పేసి చూస్తే ఇంక ఈ నట్లు మొత్తం లూజ్ అయినాయి. ఇట్లా టైట్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఇలాగే వదిలిపెడితే ఏమవుతుందంటే ఇది హెచ్ఎఫ్ కూర్చునే ఫ్లేయర్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది. అదొకటి బ్రేక్ అయితే పర్వాలేదు, ఇది కింద పడిన తర్వాత అక్కడిక్కడ అన్నిటికీ ఐటమ్ అన్నిటికీ తగులుతుంది, వైర్లు కట్టి చేస్తుంది, అంత మగం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనం ఇట్లా దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేది. ఇది ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా జాలి తీసేసిన తర్వాత ఇక్కడ దీన్ని కూడా మీ వైరింగ్ ఉందన్నమాట. వైరింగ్ తీసేసి ఇక్కడ పెట్టేస్తే ఫ్రెండ్స్, దీనికి కూడా ఈ ఎలంకి నట్లు ఏమైనా లూజ్ ఉన్నాయా టైట్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. లూజ్ ఉన్నాయనుకో టైట్ చేసుకోవాలి. లూజ్ అయితే నీకు సైడ్ ఏమంటే ఇట్లా బ్రాకెట్స్ నుంచి సౌండ్ వస్తుంది, బరుకుం చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. అలాగే డస్ట్ క్యాప్, ఇది కూడా చాలా బాగానే ఉంది. ఓకే, ఈ రింగ్ ఉన్నది కదా, ఇవి ఏమైతే అంటే ఒక్కొక్కసారి బాగా వాడి పంపింగ్ ఇవ్వడం వల్ల ఇక్కడ నుంచి సరే ఈ 3 లైన్స్లలో ఏదైనా ఒక దాంట్లో నుంచి దీంట్లో నుంచి పగులు వస్తాయి అన్నమాట. ఈ పగులు రావడం వల్ల పేపర్ మొత్తం జరిగే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మనం ముందే చూసుకున్నాం అనుకో, డైరెక్ట్ దాన్ని మనం కొత్తది కట్టించుకోవడం కానీ సంథింగ్ ఏదో ఒకటి ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. అండ్ అలాగే వైరింగ్ కూడా చూసుకోవాలి. ముఖ్యంగా కింది పెట్టి తీరా, ఇక్కడ ఇది ఉన్నది కదా, దీంట్లో ఈ స్పీకర్స్ దగ్గర ఇది వైబ్రేషన్కి ఏమవుతుందంటే వైర్లు చిన్నగా కట్ అయిపోతుంటాయి అనమాట. అది కూడా చెక్ చేసుకోవాలి, అది ముఖ్యం. ఎందుకంటే లోపల స్పీకర్ ఉంటుంది మనకి, ఆ స్పీకర్ వల్ల మనకేం అర్థం కాదనమాట. అయిపోయింది అనుకో మొత్తం ముందర ఇప్పేవన్నీ చెక్ చేసుకోవాలి. అది కాకుండా ముఖ్యంగా ఇది ఇక్కడ వైబ్రేషన్కి ఏమవుతుందని చెప్పేసి, వైబ్రేషన్ వల్ల మొత్తము కట్ అవుతుంటాయి అనమాట అవి, అది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత వెయిట్ పడుతుంటుంది మొత్తం దాంట్లో మీద అనమాట, ఈ ప్రెషర్ మొత్తం. సో అవి కూడా ఒకసారి మంచిగా క్రాస్ చెకింగ్ చేసుకోవాలి.
అండ్ ఇంకోటి యాంప్స్ కూడా ఎలా సర్వీస్ చేసుకోవాలి, వాటికి బ్లోయింగ్ ఎలా వేయాలనేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్.